'ప్రెడియేటర్' సినిమాలోనే ఇదొక తోపు సినిమా. సో, ఆ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నా. ఆ సినిమా ఏందంటే మనకి రీసెంట్‌గా వచ్చింది. 'బ్యాడ్ ల్యాండ్స్ ప్రెడియేటర్.' సో, ఈ సినిమా అయితే చాలా ఎక్సైట్‌మెంట్ చేస్తుంది. చాలా మందికి గ్రిప్పింగ్‌గా ఉంటది సినిమా. సినిమా చూసాక నా ఒపీనియన్ అంటే సినిమా అయితే వర్త్ టు వాచ్. ఎందుకంటే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ విజువల్స్ చాలా చాలా ఉంటాయి సినిమాలో. ఎందుకంటే మనం ప్రీవియస్‌గా చూసుకుంటే 'ప్రెడియేటర్' అనేది ఇప్పుడు కాదు 1970 నుంచి కూడా ఇప్పటికి చాలా ప్రేరేపించిన సీన్స్ చాలా ఉంటాయి ఇందులో. మనకెందుకంటే మనం చూస్తూనే ఉంటాం. యాక్షన్ ప్యాక్స్ ఆఫ్ చాలా వస్తుంటాయి. హాలీవుడ్ నుంచెల్లి ఒక గ్రిప్పింగ్ లాంటి, ఒక స్టోరీ టెల్లింగ్ లాంటి ఒక మంచి సినిమాలు వస్తుంటాయి మనకి. బ్రేక్ ఈవెన్ అంటే బ్రేక్ డౌన్ చేసే కొన్ని సినిమాలుంటాయి మన మైండ్‌లో. అంటే మనం సినిమా చూసాక లేకపోతే థియేటర్ నుంచిలో అయినా, లేకపోతే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నుంచిలో అయినా ఎందుకంటే కూర్చున్నప్పుడు గాని, ఇంటికెళ్తున్న సమయంలో మనకేందంటే సినిమా మనని మాట్లాడిస్తుందనమాట. సో, అలాంటి సినిమాలే మనతో మాట్లాడుతుంటాయి. అలాంటి సినిమానే ఈ 'ప్రెడియేటర్', 'బ్యాడ్‌లాండ్స్'. సో, సినిమా అయితే చాలా బాగుంది. విజువల్స్ అయితే చాలా స్టన్నింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే యాక్షన్ ప్యాక్ సినిమాలలో ఇదొక గ్రేటెస్ట్ సినిమా అసలకి. అంటే ఇలాంటి సినిమా మనం ఊహించుకోము గదా! అంటే 'ప్రెడియేటర్' సినిమా అంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఒక ల్యాండ్ ఉంటది. ఆ ల్యాండ్‌లో ఏందంటే ప్రెడియేటర్ వస్తాయి. సో, ఏలియన్స్‌కి, ప్రెడియేటర్‌కి సంబంధం అని చెప్పేసి కొన్ని పీక్స్ మూవ్‌మెంట్స్ ఉంటాయి మన మైండ్‌లో గూడా. చూసినంత సేపయితే చాలా మంచిగా అనిపిస్తది. హాలీవుడ్ సినిమాస్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం ఇలాంటి సినిమాలయితే. మనం ఇదే సినిమాని మన తెలుగు వాళ్ళు తీసి మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయము. ఎందుకంటే రీసెంట్‌గా మన 'సాహో' లాంటి అంటే దానికి దీనికి కంపేర్ లేదు. 'సాహో' సినిమా ఏందంటే ఒక బ్యాక్‌డ్రాప్ టోపీ మంచి యాక్షన్ డ్రామా సినిమా. సో, స్టైలిష్‌గా ఉంటది. సినిమా ఏందంటే ఆ టైప్‌లో తీసినా కూడా మనోళ్ళు అంటే అంత రిస్క్ తీసుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏందంటే హాలీవుడ్ సినిమా నుంచి ఇలాంటివి వస్తుంటే మనం చూస్తూనే ఉంటాం. ఈ ఇక ఇందులో ఏందంటే నెగెటివ్ ఏం లేదు. మొత్తం పాజిటివే. సినిమా చూస్తుంటే ఏందంటే మీరొక కొత్త లోకానికెళ్ళినట్టు ఉంటది సినిమాని చూస్తే. సో, అలాంటి ఎలివేషన్స్, అలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి. సినిమాకి కావాల్సిందేందంటే ఫస్ట్ స్టోరీ, తర్వాత స్క్రీన్ ప్లే, తర్వాత యాక్టర్స్, తర్వాత ఏందంటే కొన్ని మూమెంట్స్ ఉంటాయి. సినిమా అయితే మొత్తం ప్రెడియేటరే. సో, ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఏందంటే ప్రెడియేటర్ గురించి ఉంటుంది. సో, వేరే గ్రహానికెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగినాయి, అక్కడ విశేషాలు ఏమున్నాయని చెప్పేసి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒక ప్రదేశానికెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఆకట్టుకునే విషయాలుంటాయి. అలాగే ట్రాజెడీ సీన్స్ ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటి ప్లాట్ మీద ఎళ్తుంటది. స్టోరీ అయితే చాలా సింపుల్. కాపోతే ఈ సినిమా అంటే ఈ స్కేల్ చాలా పెద్దది. ప్లస్ ఏంది విజువల్ వండర్ మొత్తం విజువల్ వండర్సేగా మనం 'అవతార్‌కి' అంటే మనం అనుకుంటాం 'అవతార్' సినిమా చూస్తే మనం స్టోరీ చూడకుండా ఇలాంటి మొత్తం ఒక విజువల్ వండర్ చూసి ఎట్లా ఎక్సైట్‌మెంట్ అయితామో, ఈ 'ప్రెడియేటర్' సినిమా గిట అలానే అనిపిస్తది. చాలా మంచిగుంటది. బీజీఎం కూడా ఇచ్చి పడేస్తది అసలు మామూలుగా ఉండదు బీజీఎం అయితే. ఈ తర్వాత చూసుకుంటే ఏందంటే యాక్షన్ పార్ట్స్ చాలా బావుంటాయి. స్టన్నింగ్ మూమెంట్స్ ఉంటాయి. అంటే తీసే విధానం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే థియేటర్‌లో కూర్చుంటే మన ఎక్సైట్‌మెంట్ అయితది చూసినావా? అలాంటి ఫీలింగ్ వస్తది. చాలా చాలా బావుంటది సినిమా అయితే. మీరు అంటే ఈ సినిమాని అంటే నార్మల్‌గా థియేటర్‌లో చూసినా గాని, లేకపోతే మన ఓటీటీలో చూసినా కూడా ఆ ఎక్సైట్‌మెంట్ అలా ఉండిపోద్ది. అంటే ఒక సినిమా అనేది మనతో మాట్లాడతదనమాట. అంటే మన ఫ్రెండ్స్ కూర్చొని మైండ్ డిస్కషన్ తీసుకుంటాం. అంటే మైండ్‌లో నుంచి ఎళ్ళిపోదనమాట ఈ సినిమా. సో, మనకి ఇంటికెళ్ళినా కూడా గుర్తుకొస్తుంటది. అలాంటి సినిమా ఇది. ఫిక్షనల్ స్టోరీ అయినా, అంటే ఒక యాక్షన్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ అయినా, సో, మనకి ఆకట్టుకునే సినిమాలు చాలా ఉంటాయి. మనకు తెలుగు సినిమాలలో వచ్చినా గూడా హాలీవుడ్, బాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలొచ్చినా గూడా, ఇలాంటి సినిమాలు మనల్ని చాలా ఆకట్టుకుంటాయి. రీసెంట్‌గా 'కాంతార' సినిమా మాట్లాడుకుంటాం. ఒక 10 రోజులు మాట్లాడుకుంటాం. సో, అలాంటి సినిమాలు రేర్‌గా వస్తాయి. అదేంటంటే డివోషనల్ ఫిల్మ్. ఇదేంటంటే 'ప్రెడియేటర్' అనేది యాక్షన్ ప్యాట్ ఆఫ్ సినిమా. సో, ఆ సినిమాలో అంటే ఫుల్ లెంత్ ఇగ ఏలియన్‌కి సంబంధించినయి. సో, అంటే ఇంకా అక్కడికెళ్తే ఇంకో ఏలియన్స్ ఉండడం, వీళ్ళ మధ్య వార్ జరగడం లాంటివి ఉంటాయి. సో, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఆ విజువల్ వండర్ అని జెప్పాలి. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ ఫ్యాక్టర్స్‌ని మనం చాలా వరకు ఎంకరేజ్ చేస్తాము. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. స్టూడెంట్ మనకి ఇలాంటి సినిమాలంటే ఇష్టం గాబట్టి, ఇలాంటి యాక్షన్ ప్యాక్డ్ సినిమాలంటే ఇష్టం గాబట్టి, ఇలాంటి సినిమాలు థియేటర్‌లో చూద్దాం. నో పైరసీ. ఇగ ఫైనల్ ఫుడ్ ఏంటంటే ప్రతి ఒక్కరు సినిమా పిచ్చోళ్ళే గాబట్టి, నేను సినిమా పిచ్చోళ్ళని గాబట్టి, సినిమాని థియేటర్‌లో చూద్దాం. లేకపోతే ఓటీటీ ప్లాట్ వస్తది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో చూడండి. చాలా ఎక్సైట్‌మెంట్ అయితారు. మీకు ఇలాంటి విశేషాల మీద ఏమనిపించింది? ఈ సినిమా చూసాక మీరేమనిపించిందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా?